చేశాం అనుకోవచ్చు. మీరు ఇది ఎప్పుడో చేశారు ప్రారంభం, కానీ ఎక్కువ ప్రచారానికి రాలేదు అది. ఈ నాదమంటపం మీరు చూస్తే పైన వెళ్ళి మీరు ఒక్క పర్యం పైన చూస్తే మీరు చూడలేదు, ఏమన్నా తల తగ్గించుకొని వస్తూ ఉంటారు మీరు. దారిలో మాత్రం తల ఎత్తుకొని కింద పడతారు ఆసుపత్రికి వెళ్ళిపోతారు. అటువంటి మందిరాలు ఇవన్నీ కూడా స్వామీజీ ఏం చేశారని చూడాలి, ఏమేమి చేశారని చెప్పి. అక్కడ చూశారు కొన్ని వందల ఫ్లూట్లు పెట్టారు. ఎవరైనా చూసారా? చేతులు ఎత్తండి. నువ్వు కాదు, నువ్వు కాదయ్యా. ఎవరైనా చూసారా? వచ్చిన వాళ్ళు నాదమంటపం చూసారా? పోనీ ఎవరో నాదమంటపం చూశారు. మరి దింపండి చేతులు. నాదమంటపం మీద అన్ని వేల కొద్ది ఫ్లూట్లు పెట్టారు కదా, ఎవరైనా చూసారా? లేదు, చూడలేదు, అబద్ధం చెప్తున్నారు, చూడలేదు మీరు. అలంకారంగా పైన అన్ని ఫ్లూట్సే మొత్తం. నాదం అంటే మొదట ప్రారంభమైనటువంటి శివనాదం. ఆ నాదాన్ని వేణు అనే విచారాన్ని మీకు అందరికీ తెలుసు. శ్రీకృష్ణుడు ప్రపంచాన్నే నాదంతో నింపేశారు. సరస్వతీమాత నాదంతో నింపేసింది. శివుడు పర్కషన్తో, తన డమరువులతో, మృదంగాలతో ప్రపంచంలో నాదాన్ని నింపేశారు. అట్లా ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క నాదశక్తి అనేది మన కథల్లో, పురాణాల్లో అందరికీ మనకు తెలిసినట్టుగా ఉంది. దాన్ని మనం గౌరవిస్తాం, దాని గురించి భక్తిగా మాట్లాడుకుంటాం మనం. అది సైన్స్ కూడా, అందుకని దాంట్లో విమర్శ, పట్టింపులు, మరి పిడివాదాలు ఏమీ లేవు దాంట్లో. సత్యం ఉండినటువంటిది ఉన్నట్టుగానే జరుగుతున్నది. నాదంతోనే ప్రపంచమంతా నిండింది. నాదమయం. మన శరీరం కూడా నాదమయమే. మన ఊపిరి కూడా నాదమయంతో నిండింది. సోహం అనేటువంటి శబ్దంతో మనం ఊపిరాడుతున్నాం. ముఖ్య ప్రాణమైనటువంటి పరమాత్ముడు పంచభూతాల్లో అత్యంత జీవదాయకమైనటువంటి స్వామి వాయువు. ఆ వాయువు మనలో నిండాడు కాబట్టి ఈ వాయువు ఎప్పుడు తొలగిపోతుందో, వాయుదేవుడు ఎప్పుడు మన శరీరం నుంచి వెళ్ళిపోతాడో అప్పుడు